ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ప్రియమైన వల్లరా, అంటే బ్రతుకు దినములు అంటే జీవించిన కాలమండి, మన యొక్క జీవిత కాలములో విశ్రాంతి అంటే నెమ్మది. ప్రియమైన వల్లరా, అటువంటి నెమ్మది కలగాలి అన్నా, ప్రశాంతత ఉండాలి అన్నా కొన్ని పనులు చేయాలండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బ్రతుకు దినములలో విశ్రాంతి అనేది కావాలండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బ్రతికేటప్పుడు విశ్రాంతిగా ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా విశ్రాంతి ఉండాలండి. అంటే రెండు రకాలుగా నెమ్మదిని మనము కలిగి ఉండాలి. అది ఎలాగో అంటే, బ్రతుకు దినాల్లో మనము నెమ్మది కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి, వినాలి. అంతా నాకే తెలుసు అనే ఆలోచన కాదండి. దేవుడు ఏ ఉపదేశాన్ని అయితే మనకు చెప్తున్నాడో ఆ ఉపదేశం ప్రకారంగా నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఉపదేశం అంగీకరించేవాడు ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటాడండి. అది ఒకటి. రెండవదైతే ప్రియమైన వల్లరా, అందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరి కొరకు, అంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలండి. అందులో అధికారులు ఉన్నారు ప్రియమైన వల్లరా, అందులో రాజులు ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరి కొరకు కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా మనము నెమ్మదిగా బ్రతకాలంటే మూడవదిగా ప్రియమైన వల్లరా, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలండి. భక్తుడైన మోషే కానీ యెహోషువలు కానీ వారి విశ్వాసం ఉంచారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని నడపగలిగారండి, నడిపించగలిగారు. లేకపోతే ఎట్లా నడిపించగలిగేవాళ్ళండి? ప్రభువునందు విశ్వాసం ఉంచారు కాబట్టి. కావున మరి నెమ్మదైన విశ్రాంతి అయిన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని ఉపదేశాన్ని అంగీకరించు, ఆ దేవాది దేవుణ్ణి యందు ప్రార్థన చేయ మనుషులందరి కొరకు. మూడవదిగా ప్రియమైన వల్లరా, ఆ దేవుని పట్ల బలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు జీవిత కాలమంతా కూడా నెమ్మదిగా, ప్రశాంతముగా, సుఖముగా ఉన్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.